నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. అర్ధరాత్రి హైదరాబాద్లో అరాచకం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో చాలా ఘోరం జరిగిందని చెప్పాలి. ఎస్, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 మర్డర్స్ జరగడం రాష్ట్రాన్ని షేక్ చేసింది. తెలంగాణ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వార్త షేక్ చేస్తోంది. ముక్కు పచ్చలారని చిన్నారులను చూడలేదు, అట్లీస్ట్ మహిళలను చూడలేదు. చాలా కిరాతకంగా, అతి కిరాతకంగా కట్టుబెట్టాడు. కడుపు నిండా మద్యం తాగి, కంటి నిండా క్రూరత్వంతో కడుపులో కసి నింపుకొని, అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోలేదని వేధించి వెంటపడి ఆ ఇంటి బయట ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకున్నాడంట. ఆ పేరెంట్స్ చెప్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు పూర్తి మానిటరింగ్ చేసి ఇంటికెళ్ళి ముందుగా వాళ్ళ అమ్మ గొంతు కోసి, ఆ తర్వాత వాళ్ళ నానమ్మ గొంతు కోసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి గోడవతల పడేసి, ఇంకొక వెహికల్ పక్కనే స్టేడియంలో వెహికల్ ఉంటే ఆ వెహికల్ తీసుకొని వచ్చి, అయితే ఒక్కడే ఉన్నాడా, ఇంకెంతమంది ఉన్నారా అన్నది చూడాలి. నడి రోడ్డు పైన గొంతు కోసి విగత జీవిగా పడేశారు. ఇలాంటి నరరూప రాక్షసులకు ఇంతటి స్వేచ్ఛ ఎక్కడొచ్చింది? ఒక మనిషిని చంపేటువంటి ఈ స్వేచ్ఛ ఎవడిచ్చాడు? స్క్రీన్ మీద ఆ కిరాతకుని ఫోటో చూడొచ్చు. ఆ వెనకాల అమ్మాయిని చంపి రోడ్డు పైన పడేసినటువంటి, మట్టి రోడ్డు పైన పడేసినటువంటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదే నిందితుడు రాజ్ కుమార్ పైన గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కుటుంబాన్ని, ఏ కుటుంబాన్ని అయితే హతమార్చాడో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తండ్రి తనను కూడా సంవత్సరం క్రితం ఇలాగే బయటికి తీసుకెళ్ళి తాగిపించి, పూర్తిగా స్పృహ కోల్పోయేంత వరకు తాగిపించి, ఆ తర్వాత ఇంటికి ఇంకొక మిత్రుడితో 2 భుజాలపైన మోసుకొస్తూ, అంటే అప్పటికి చంపేశాడు. కుటుంబం అంతా తాగి పడిపోయాడేమో అనుకుంటే ఎంతకు ఊపిరి ఆడకపోయేసరికి మళ్ళీ ఇదే వ్యక్తిని ఇంటికి పిలిస్తే ఫోన్లో, ఇదే వ్యక్తి కారులో తీసుకెళ్తే ఒక హై డ్రామా క్రియేట్ చేసి హార్ట్ అటాక్ లా క్రియేట్ చేశారు. సో గతంలో కూడా ఒక భూ తగాదాలో రాజ్ కుమార్ పైన కేసు నమోదైంది. 2 బెదిరించి కొట్టాడని ఇదే షాబాద్ పిఎస్లోనే కేసు నమోదైంది. అయితే ఇట్లాంటి నిందితులను రోడ్డు పైన తిరుగుతుంటే, గతంలో కూడా తండ్రిని చంపాడు అన్న అనుమానంతో కేసు పెడితే ఆ నిందితుడు దొరకట్లేదు అని ఆ స్టేషన్ ఎస్ఐ చెప్తాడు, కళ్ళ ముందే తిరుగుతుంటే. సో దీంట్లో పోలీసుల వర్షన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు పట్టించుకోకపోవడంతో, పోలీసుల నిర్లక్ష్యం కూడా ఈ కేసు విషయంలో కనిపిస్తోంది. హైదరాబాద్లో 6 చంపేస్తే శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత ఎవరిది? దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? మా క్రైమ్ కరెస్పాండెంట్ పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్,